కోసం అంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు. ఇంకేమున్నాయి మన 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 నోటితో మన సమస్యలు వినేదానికి ఆయన ప్రత్యేకంగా వస్తా ఉన్నారు. ఆయన ఘనంగా స్వాగతం పలుకుదాం. శ్రీ లోకేష్ గారికి ఘనంగా స్వాగతం పలకాలి. అందరూ కూర్చోండి పక్కన. మన కోసం వచ్చారు ఇక్కడికి. పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశ్ అదిగో మన 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 మంగళగిరిలో ఉగాది పై దూకే పెప్పులి కదలో అన్నరందమూరి కోరి పెట్టిన పేరు బలం. అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు ప్రతిరణం. ఎవ్వరికి లొంగనిది తనలోని కణం కణం. ఎవ్వరికి లొంగనిది తనలోని కణం కణం. సాయమని అనుకోడు బాధ్యతనంటాడు. చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు. మంగళగిరికి మాట ఇచ్చినదంట ఇక్కడే ఉంటానని తన బతుకంట. మన మక్కపై నేసిన చరిత పేరు లోకేశ్ అంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశ్ అదిగో మన 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 మంగళగిరిలో ఉగాదిపై దూకే పెప్పులి కదలో మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం. నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం. నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం. ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం. అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం. అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం. నేను చూసిన నాలుగు ట్యాంకులు పంపించారు. ఈ అమ్మాయికి భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు అయితే మేము అక్కడికి వెళ్తే ఇప్పుడు లేదమ్మా బీమా తీసేసామన్నారు. అదే చంద్రాన్ని ఉన్నట్టయితే ఆ అమ్మాయి జీవితం బాగుపడిపోయిన 5 లక్షలు వచ్చాయని మేము బాధపడ్డాం. ఆ ₹1,00,000 కూడా ఈయనంటే నేను ఒకటే అన్నా. మరి ఎందుకు హామీలు ఇచ్చారు? ఎందుకు చేయలేదు? ఆ రోజు హామీలు పెట్టగా మేము నమ్మాం. ఇవాళ మమ్మల్ని మోసం చేయడానికి పేదోళ్ళే దొరికామని ₹1,00,000 అవి కూడా ఈయనన్నాడు సార్. అవి కూడా ఇయ్యం. ఎవరు చెప్పుకుంటారు చెప్పండి. చనిపోయారమ్మా సహజ మరి హార్ట్ అటాక్ వచ్చి చంద్రన్న భీమా అంటే 2 లక్షలు ఇచ్చేవారు. మిస్ అది లేదని ఈయనంటే నేను గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నోటీస్ పెట్టించాను సార్. పెట్టించి ₹1,00,000 శాంక్షన్ చేయించాను. ఈసారి లోకేష్ గారు వస్తే మీ పిల్లలకు కూడా అన్ని చేస్తాడని నేను చెప్పి తెచ్చాను సార్. ఇప్పుడు అమ్మా మీరు పాలిచ్చావని ఎక్కువ పాలు అడిగినట్టు సార్. కానీ తన్నే దున్నపోజోళ్ళకి ఎవరు వెళ్ళరు. అవునా కదా? పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం, తన్నే దున్నపోతూ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. భర్త చచ్చిపోయి ఉంటే ఇల్లు నీకు ఇయ్యం, నువ్వు డబ్బులన్నీ కడితేనే ఇస్తా అన్నారు. నేను ఒకటే అన్నా, భర్త చనిపోయి ఉంటే అమ్మాయి పేదరికంలో ఉంటే ఇల్లు అంటున్నారు. ఏంటి సార్ అంటే మేము ఇవ్వమ్మా అన్నారు. ₹10 వడ్డీ తెచ్చి 4,20,000 కడితే అప్పుడు ఇచ్చారు సార్. అదే 10 నెలలు అవుతుంది డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయనన్నారు. గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టి ఓకే సార్ రిజిస్ట్రేషన్ చేశారు సార్. నేను తగాదా ఆడితే అందుకే మీరు అన్ని చేస్తారు కాబట్టి మీరు చెప్పుకున్నాం. ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా బాధలన్నీ తీసుకుంటాం సార్. కార్నర్లో ఎస్టీబీ ఏర్పాటు చేశారండి. అవును, టెక్నాలజీ పరంగా మంచిదేనండి. అట్లా చేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఇదివరకులాగా కాకుండా ఇట్లా చేయడం కూడా మంచిదేనండి. కాకపోతే అది ఓపెన్గా అలా వదిలేసేయడం వల్ల విపరీతమైన స్మెల్ అండి, దారుణమైన స్మెల్. అక్కడికి ఇవ్వలేదని అంత బాధపడ్డాము, ఇచ్చిన తర్వాత వచ్చి అక్కడ అంత బాధపడుతున్నాం సార్ ఆ స్మెల్కి. అట్ ది సేమ్ టైం ఆ దోమలు కూడా విపరీతంగా వస్తున్నాయి కార్నర్లో. దానివల్ల ఇప్పుడు అది క్లోజ్ అయిపోయిందండి. యాక్చువల్గా అది ఏదో ప్రాబ్లం వచ్చి క్లోజ్ అంటే వాడుతున్నారు, కానీ ఆ పైన ఫిల్టరైజేషన్ ఆగిపోయింది. డైరెక్ట్గా వదిలేస్తున్నారండి. ఈ డైరెక్ట్గా వదిలేసిన కాలువల్లో వచ్చేస్తున్నాయండి. ఈ కాలువల పక్కన ఇక్కడ నుంచుంటే తెలుస్తుందండి ఎంత భయంకరమైన స్మెల్ వస్తుందో. వీటి వల్ల ఈ సరౌండింగ్లో దోమలు బాగా విపరీతంగా పెరిగిపోయి ఆ జ్వరాలని రకరకాల తెలిసిందే కదా సార్. దోమలలో ఉండే సమస్యలు అంత దారుణంగా ఉంది సార్. ఈ విషయాన్ని మేము చాలాసార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. నేను కూడా మాట్లాడాను, కానీ నో యూజ్ అండి, ఎటువంటి ఇది లేదు. వర్షాలు పడ్డప్పుడు ఈ కాలువలో డెప్త్ తక్కువ ఉండటం వల్ల చాలా దారుణంగా ఉంది. అది చెప్పారు, అది కొంచెం డెవలప్ చేయాలి. అట్ ది సేమ్ టైం మన మంగళగిరిలో ఐటీని బాగా డెవలప్ చేయండి సార్. మీరు ఎంత చేశారో నాకు తెలుసండి, కానీ మీరు వచ్చి ఇంకా బాగా చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి.
అదొకటి మీ దృష్టిలో ఉంచుకోండి సార్. ఇప్పుడు చదువులు పూర్తయిపోయి చాలామంది అల్లాడిపోతున్నారు సార్ ఉద్యోగాలు లేక. అందులో మా పాప కూడా ఉందండి. అది మీకు తెలియజేద్దామని. ఆ ఎస్టీపీ సమస్య అయితే చాలా దారుణంగా ఉంది సార్. అది కొంచెం మన ప్రభుత్వం వచ్చిన అది ఎస్టీపీది నేను టేకప్ చేపిస్తాను. 5 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతున్నా కూడా డబ్బులుంటే నాకు మెత్తానికి అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇంట్లో కూర్చుంటూ వచ్చేసాయి అన్న. ఆ మాట అని వచ్చేసాను సార్. మాది B9 మూల మీద దోమలన్నీ అటు సైడ్ వస్తాయి. వాటర్ ట్యాంక్ ఏది వర్షం పడిందంటే మొత్తం మా సైడే వస్తాయి నీళ్ళన్నీ. ఏంటి దోమలు మీకు స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి? అన్ని నీ దగ్గర వస్తున్నాయి. చెట్టు చేమ అన్ని అటు సైడే ఉంటాయి. మేము చెప్పాల్సింది మాది ఈ 27 అన్న. అక్కడ వెనక మాది చెరువు ఉంది. ఆ చెరువు బూర్చమని ఎన్నిసార్లు కోరుకున్నా అసలు అది చేయట్లేదు కదా. అందులో ఆవు పడింది. మొన్న చిన్న బాబు వానాకాలంలో ఆడుకుంటా బాగా బురదే నీళ్ళు అనుకుని వెళ్తే ఇక్కడ లొయ్యి అయిపోయింది. కాలు దూరిపోయే పిల్లోడిని గొప్పగా చూశారు కాబట్టి తీశారు. ఆ సారు మేము అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాం మున్సిపాలిటీలో. ఇచ్చినా కానీ అసలు ఏమీ పట్టించుకోలేదు. ఇంకోటన్నా ఇల్లు విషయమే అడిగారు కదా, ఆ రుణమాఫీ మనకి చేయించిందన్న. అది చేపిస్తే మీకు చాలా రుణపడి ఉంటుంది.